అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయాయ నమః. పంచకన్యలు అంటే ఎవరో విందాం. అహల్య, ద్రౌపది, కుంతి, తారా, మండోదరి తథా పంచకన్యా స్మరే నిత్యం మహాపాతకనాశనం అన్న శ్లోకం ప్రసిద్ధం. అహల్య, ద్రౌపది, కుంతి, తారలు ఇద్దరు, మండోదరి అనే పంచకన్యలను నిత్యము స్మరించాలి. ఆ స్మరణ మహాపాతకాలను కూడా నశింపచేస్తుంది అని భావం. శ్లోకంలో కుంతికి బదులు తార పేరు 2 సార్లు కొందరు పేర్కొంటారు. ఒక తార బృహస్పతి భార్య కాగా మరొక తార వాలి భార్య అని గ్రహించాలి. కుంతిని గ్రహిస్తే ఒక తారనే చెప్పాలి. నేను చెప్పిన శ్లోకమైతే కుంతిని గ్రహించే చెప్పాను. అహల్య గౌతముని భార్య, ద్రౌపది పంచపాండవుల యొక్క ధర్మపత్ని, కుంతి పాండురాజు యొక్క భార్య, మండోదరి రావణు యొక్క భార్య. ఈ పంచకన్యలు మహాపతివ్రతలు, అద్భుతమైన అందచందాలు కలవారు. వీరిని బ్రహ్మ విశిష్టమైన దివ్య లక్షణాలతో సృష్టించాడు. సౌందర్యం, సౌకుమార్యం, సౌశీల్యం వంటి సుగుణాలు వీరందరిలోనూ కూడా సమృద్ధిగా ఉన్నాయి. ఒకసారి వివాహితులైన సంతతి కలిగి ఉన్నా కూడా వీరి కన్యత్వానికి భంగం లేదు. మరణించే వరకు వీరు నిత్య యువతులుగా ఉంటారు. నిత్య కన్యల వలె శోభిల్లుతారు. సృష్టికర్త వీరికి ప్రసాదించిన వరమది. గౌతముని భార్య అహల్య ఇంద్రుణ్ణి ప్రేమించింది. కుంతి కన్యగా ఉంటూనే సూర్యుణ్ణి వరించింది. కర్ణునికి తల్లి అయినది. ద్రౌపది పంచభద్రిక, బృహస్పతి భార్య, చంద్రునికి కూడా గృహిణి అయినది. మరొక తార వాలి సుగ్రీవులు ఇరువురికి కూడా భిన్న భిన్న కాలాల్లో పత్నిగా వ్యవహరించింది. మండోదరి కృషధ్మధుడు మంత్రించిన పాలు త్రాగి గర్భవతి అయినది. కన్యను ప్రసవించింది. ఈ రీతిగా పరిశీలిస్తే ఈ 5గురు ఒక్కొక్క పద్ధతిలో చరిత్ర సృష్టించిన నారీమణులే. భారత రామాయణాది విశిష్ట గ్రంథాలు వీరిని విశిష్ట వనితలుగా వర్ణించారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.